హాయ్ అందరికీ నమస్తే. ఒక్కొక్కసారి చూస్తే మనుషుల నమ్మకాలు ఊహకందని స్థితికి పోతుంటాయి. అదే ఒక సంఘటన జరిగింది. కైకలూరు వాళ్ళది కృష్ణా జిల్లా కైకలూరుకి సంబంధించి శమంతకమని వాళ్ళ మదరు. అయితే వాళ్ళు కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు శమంతకమని ఎవరైతే ఉన్నారో ఆమెకి జయరాం, శైలజ, సునీత అని ముగ్గురు పిల్లలు వాళ్ళకి. అయితే వాళ్ళల్లో సునీత శైలజ అనే ఆమెకి అనారోగ్యంగా బాగలేదు ఆమె కొన్ని రోజులుగా. అయితే ఆమెను హాస్పిటల్కి తీసుకుపోవడం, ట్రీట్మెంట్ అవి చేయడం, సో ఇలాంటి కొన్ని ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఆమె తుది శ్వాస విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మరణించింది ఆమె. సో దానికి కూతురు చనిపోయిందని ఒక భయంతో కానీ, కూతురి మీద ఉన్న ప్రేమతో కానీ ఆమె ఏం చేసిందంటే హాస్పిటల్లో మరణించిన కూతురిని డైరెక్ట్గా వాళ్ళ అపార్ట్మెంట్కి తీసుకొని వచ్చింది. అపార్ట్మెంట్కి తీసుకొని వచ్చి అంటే పొరుగు వాళ్ళు కూడా చెప్తున్నా కానీ వినకుండా అపార్ట్మెంట్కి తీసుకొని వచ్చి డోర్స్ అని లాక్ చేసి ఏదైతే వాళ్ళ శైలజ అని ఆమె ఉందో ఆమెని ఒక బెడ్పై పడుకోబెట్టి ముగ్గురు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. డేస్ గడిచిపోతూనే ఉన్నాయి. దాదాపు 4-5 రోజులు అవుతుంది చనిపోయి ఆమె. ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేసి వీళ్ళు ఘోరాతి ఘోరంగా ప్రార్థనలు చేస్తున్నారు, బతికించుకోవడానికి ప్రయత్నం. సో చుట్టుపక్కల వాళ్ళకి అది బ్లడ్, అది బాడీ స్మెల్ వస్తుంది కదా, బాడీ స్మెల్కి వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేయని వాళ్ళు వచ్చి డోర్ తీసేసరికి శవం పక్కన కూర్చొని ముగ్గురు ప్రార్థనలు చేయడం మొదలు పెడతారు. ఒక్కసారిగా పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఏం చేస్తారు, ఏంది మీరు చనిపోయిన ఆమెకి మీరు ప్రార్థనలు చేస్తే ఆమె బతుకుంటుందా, అసలు మీకు ఎవరు ఇలాంటి గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు అసలు అని చెప్పేసి వాళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినే పరిస్థితులు లేదు మా పాప బతుకుతుంది అని ప్రార్థనలు చేయడం మొదలు పెట్టేశారు. అసలు ఆ పోలీసు వాళ్ళు ఎంత చెప్తున్నా కానీ వినకుండా అదే స్థాయిలో ప్రార్థన చేస్తారు మొదలుపెట్టారు. క్రిస్టియన్కి సంబంధించి వాళ్ళు ప్రతి సండే చర్చ్కి వెళ్ళడం చూస్తుంటాం మనం కూడా. అయితే వీళ్ళకి పాస్టర్స్ మరి ఏం చెప్తారో అర్థం కాని పరిస్థితి. మరి బతుకుతానని చెప్తారని అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ పాస్టర్స్ని 2 వేస్తే కానీ వాళ్ళకి తెలుస్తుంది. భగవంతుని పైన హిందువులైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా దేవుడే, నమ్మకం ఉండాలి. కానీ ఆ నమ్మకం పరాకాష్ఠకు చేరొద్దు, అది పిచ్చిగా మారొద్దు. ఇప్పుడు ఆమె బతకడానికి మీరు ఎన్నో పూజలు చేస్తున్నారు, అట్లా చనిపోయిన వాళ్ళు కూడా అందరూ రావాలి కదా పూజల వల్లనే, రారు. అట్లా మీ బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ చాలామంది చనిపోయి ఉంటారు, మరి వాళ్ళందరూ కూడా రావాలి కదా ప్రేయర్స్ చేస్తే, రారు. ఎవరిది జీవితం ఎంతవరకు ఉందో అంతవరకు అది ముగిసిపోతుంది. అది ఒకసారి మైండ్లో పెట్టుకొని ఎవరైతే ఈ మతాల పేరిట ఇలాంటి పిచ్చి ప్రలోభాలకి లోనవుతారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఇదే. చనిపోయిన వారు ఎవరు కూడా బతికి ఉండరు, బతికి రారు. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ ఎవరైనా. సో అది తెలుసుకొని ఈ పాస్టర్స్ కూడా వీళ్ళకి ఇంకొకసారి వాళ్ళు పరలోకానికి చెందుతారు, పరలోకానికి పోతారు, పరలోకానికి పోయినోడు రాడరా నాయనని ఒక ఇదిని చెప్పండి వాళ్ళకి.